అబ్రహాము యొక్క తప్పిపోయిన కుమారుడు అరబ్ ప్రజలకు తండ్రి అయ్యాడు. దేవుడు ఒకప్పుడు అబ్రహాముకొక వాగ్దానం చేశాడు. నీవు అనేక జనములకు తండ్రివవుతావు. అబ్రహాము కుమారుడే అతనికి వారసుడవుతాడని దేవుడు చెప్పాడు. ఈ మనిషి నీకు వారసుడు కాడు, కాని నీ సొంత రక్తమాంసమైన కుమారుడే నీకు వారసుడవుతాడు. అబ్రహాము భార్య అయిన సారా గొడ్రాలు. తన దాసి అయిన హాగరుతో శయనించమని సారా అబ్రహాముతో చెప్పింది. అలా చేస్తే హాగరు అబ్రహాముకు బిడ్డను కనగలదు. ఇది వారి చుట్టూ ఉన్న అన్యజనుల గోత్రాల ఆచారం, కాని అది దేవుడు ఉద్దేశించిన మార్గం కాదు. అబ్రహాము హాగరుతో శయనించినప్పుడు ఆమె ఇష్మాయీలు అనే కుమారుడిని కనెను. అప్పుడు అబ్రహాము వయస్సు 86 సంవత్సరాలు. హెబ్రీ భాషలో ఇష్మాయీలు అనే పేరుకు ఒక అర్థం ఉంది. దాని అర్థం దేవుడు వింటాడు లేదా దేవుడు వినబోతున్నాడు. అబ్రహాము ఒక కారణం చేతని ఇష్మాయీలు అని పేరు పెట్టాడు. అతడు వాగ్దానం చేయబడిన కుమారుడని అతను భావించాడు. కాని ఇష్మాయీలు పుట్టిన 13 సంవత్సరాల తర్వాత సారాకు ఒక అద్భుతం జరిగింది. 90 ఏళ్ల వయస్సులో ఆమె ఇస్సాకుకు జన్మనిచ్చింది. అతని జననానికి ముందు అబ్రహాము మరియు సారా వద్దకు 3 సందర్శకులు వచ్చారు. వారు తరచుగా దేవదూతలుగా లేదా సాక్షాత్తూ దేవుడే అని భావించబడతారు. ఆ సందర్శకులు మరొక కుమారుడు కలుగుతాడని వాగ్దానం చేశారు. సారా మొదట అవిశ్వాసంతో నవ్వింది. అందుకే ఆ బిడ్డకు నవ్వు అని అర్థం వచ్చి ఇస్సాకు అని పేరు పెట్టారు. అకస్మాత్తుగా ఇష్మాయేలు ఇకపై వారసుడు కాకుండా పోయాడు. దేవుడు తన నిబంధన ఇస్సాకు ద్వారా నెరవేరుతుందని ప్రకటించాడు. అబ్రాహాము ఇష్మాయేలు పాత్ర గురించి అడిగినప్పుడు దేవుడు ఇలా జవాబిచ్చాడు: నేను అతనిని ఆశీర్వదిస్తాను మరియు అతనిని ఫలవంతం చేస్తాను. తర్వాత ఇస్సాకుకు పాలు విడిచినప్పుడు ఇష్మాయేలు ఆ బిడ్డను ఎగతాళి చేశాడు. అప్పటికి ఇష్మాయేలు వయస్సు సుమారు 16 సంవత్సరాలు. సారాకు హాగరు మరియు ఆమె కుమారుని మీద కోపం వచ్చింది. వారిని పంపించివేయమని ఆమె అబ్రాహాముతో చెప్పింది. ఆ దాసిని ఆమె కుమారుని పంపించివేయుము, ఎందుకంటే ఆ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసత్వంలో ఎన్నటికీ పాలు పొందడు. అబ్రాహాము తన జ్యేష్ఠ కుమారుణ్ణి ప్రేమించాడు. కాని ఇస్సాకు ద్వారా నీ సంతానం పిలువబడుతుంది అని దేవుడు చెప్పినప్పుడు అతను సారా మాట విన్నాడు. హాగరు ఆమె కుమారుడు బెర్షెబా ఎడారిలో ఒంటరిగా చిక్కుకుపోయారు. నీరు ఆహారం లేక వారు మృత్యువును ఎదుర్కొన్నారు. కాని దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ప్రభువు వారి సహాయానికి ఒక దేవదూతను పంపాడు. ఆ దేవదూత హాగరుకు ఒక రహస్య బావిని బయలుపరిచాడు. ఇది తల్లిని యుక్త వయస్సులో ఉన్న ఆమె కుమారుణ్ణి రక్షించింది.